తెలంగాణలో సినీ రంగానికి సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల భవితవ్యంపై ఈ భేటీలో విస్తృత చర్చ జరగనుంది. పెరుగుతోన్న ఖర్చులు, తగ్గుతోన్న ప్రేక్షకాదరణ, ఓటీటీ ప్రభావం వంటి సవాళ్ల మధ్య సింగిల్ స్క్రీన్ల కొనసాగింపునకు కొత్త వ్యూహాలపై అభిప్రాయాలు సేకరించనున్నారు. అలాగే ప్రస్తుతం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారిన పర్సంటేజ్ షేరింగ్ విధానం అమలుపై కూడా ఎగ్జిబిటర్స్ తమ అభిప్రాయాలు వెల్లడించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉండడంతో తెలుగు సినిమా రంగంలో ఆసక్తి నెలకొంది. ఈ భేటీ తర్వాత థియేటర్ల నిర్వహణలో కొత్త మార్పులు వచ్చే సూచనలు కూడా కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సంపత్ సిద్ధంగా ఉన్నారు. సంపత్, యాక్చువల్లీ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ పడుతున్న బాధలు మనకు తెలుసు. అయితే వీటికి సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతోందని వినబడుతోంది. యాక్చువల్గా ఎగ్జిబిటర్స్ మీట్ దేనికి సంకేతం? ఎలాంటి డెసిషన్స్ వెలువడనున్నాయి? అయితే ప్రస్తుతం అయితే తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ మనగడికి ప్రసాదకంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు థియేటర్ల ఇంట్రెస్ట్ లేకపోవడం, ఖర్చులు పెరగడం, అలాగే థియేటర్లు అంటే ఆడియన్స్ అయితే పట్టించలేదు. ఎందుకంటే వీటన్నిటి గురించి కూడా ఈ రోజు జరగబోయే ఈ థియేటర్ సంబంధించి ఎగ్జిబిటర్లు అందరూ కూడా ఈ రోజు వాళ్ళ తెలంగాణ ఛాంబర్లో కూడా అందరూ కలిసి వీటిని కూడా సమావేశం పెట్టుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ రెంటల్ బిజినెస్ కాకుండా పర్సంటేజ్ విధానం ద్వారానే మాకు లాభం ఉంటుందో దాని గురించి మెయిన్ గా నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే ఇందులో అయితే ఏ విధంగా మనం ముందుకెళ్తే షేరింగ్ విధానం కానీ అలాగే సింగిల్ స్క్రీన్ ఖచ్చితంగా ఇప్పుడు కనుక మార్పులు చేయకపోతే రాబోయే రోజులలో కూడా ఈ థియేటర్స్ అన్ని కూడా మూతపడి ఎందుకంటే ఇప్పటికే చాలా చూస్తున్నాం. ఎందుకంటే ఏదైతే థియేటర్ ప్లేస్ లో ల్యాండ్ రేట్ పెరగడం, దానికి సంబంధించి అక్కడ ఏదైనా ఫంక్షన్ హౌస్ పట్టుకోవడం తప్ప ఇంకా థియేటర్లు కూడా మనగా సాగించే పరిస్థితి కనిపిస్తలేదు. అయితే ఇలాంటి అన్ని కూడా వీటిపైన కూడా ఎందుకంటే మనం పర్సంటేజ్ విధానం ద్వారా కనుక మనం అందరం కూడా నిర్ణయం పైకి వచ్చి ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే మనం ఫ్యూచర్ లో మనం అనగా ఉంటుందని ఇస్తే దాని గురించి కూడా ప్రత్యేకంగా దీని గురించి చర్చ జరుగుతుందని తెలుస్తుంది. అలాగే ఇప్పుడు థియేటర్లు కూడా ఎందుకంటే పూర్తిగా ఈ థియేటర్ రంగం పైన కూడా పూర్తిగా దాని నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి చూస్తే ఇప్పటికి కూడా ఒకవైపు గిల్లు సంబంధించిన గిల్లు వాళ్ళేమో మేము రెంటల్ బేస్ పైన మేము ఇస్తామని చెప్పడం జరుగుతుంది. దానికి విధంగా కూడా థియేటర్ వీళ్ళందరూ కూడా ఎగ్జిబిటర్స్ కానీ వీళ్ళందరూ కూడా రెంటల్ బేసిస్ పైన ఇస్తే ఖచ్చితంగా మేము సరిగా అవగలుగుతామని కూడా ఇక్కడ ఒక మాట వినిపిస్తుంది. అది దీనికి సంబంధించి కూడా ఇప్పుడు పూర్తిగా ఈ మరి కాసేపట్లో సమావేశం జరగనుంది. దాంట్లో అది డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ కూడా కలిసి ఒక నిర్ణయం చేసే అవకాశం కనిపిస్తా ఉంది.